కడుపు నొప్పి గ్యాస్ సమస్య వల్లనే వస్తుందా, వేరే ఇతర కారణాల వల్ల కూడా వస్తుందా? కడుపు నొప్పి అంటే గ్యాస్ట్రిక్ సమస్య అనేది ప్రతి అందరికీ తెలిసినటువంటిది. సో గ్యాస్ట్రిక్ సమస్య అంటే జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడడం కానీ, ఇన్ఫెక్షన్ రావడం కానీ దీన్ని సాధారణంగా గ్యాస్ట్రిక్ సమస్యగా పరిగణిస్తూ ఉంటారు. పిత్తాశయంలో రాళ్ళు వచ్చినా కూడా గ్యాస్ట్రిక్ సమస్య లాగానే కడుపు నొప్పి వస్తుంది. ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఇన్ఫెక్షన్ అయ్యి వాపు రావడము వల్ల కూడా కడుపు నొప్పి వస్తుంది. ఒక్కోసారి హార్ట్ ప్రాబ్లం వల్ల కూడా కడుపు నొప్పిగా వచ్చే అవకాశం ఉంటుంది. మరియు కడుపులో రక్తనాళాల్లో క్లాట్ కట్టి సేమ్ హార్ట్కి అటాక్ అయినట్టే సప్లై చేసే రక్తనాళాలు కూడా రక్త ప్రసరణ ఆగినప్పుడు కూడా కడుపు నొప్పి తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఎక్కువ ఒత్తిడి వల్ల పేగులు ఎక్కువ సెన్సిటివ్గా ఉండి మనం తీసుకున్న చిన్న నొప్పికి కూడా ఎక్కువగా అనిపించడము, హైపర్ సెన్సిటివిటీ సిండ్రోమ్ లాగా కడుపు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ డాక్టర్ దగ్గర చూపించుకొని దాని కారణానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.